Hi viewers, today we are going to discuss about the account advantages of accounting. Before going to start my topic, I am requesting you kindly subscribe my channel and give some likes, press on bell button. It will makes me lot of encouragement to me to do further videos and whatever the notifications all will be reached to you at the proper time. Okay, friends, come to the point the advantages of accounting. The advantages of accounting as follows. First one, recording of transactions. Second one, evaluate financial position. Third one, performance evaluation. Fourth one, providing data for decision making. Fifth one, detection of errors and frauds. And sixth one, effective control. Seventh one, budgeting and planning. Eighth one, claims. Okay, friends. Now let us discuss the advantages of accounting one by one. Recording of transactions. Innumerable monetary transactions occur in a business organizations. Accounting keeps a systematic record of such transactions. ఓకే ఫ్రెండ్స్, మనకందరికి తెలుసు వ్యాపారంలో ప్రతిరోజు కొన్ని వందలు వేలు లక్షల వ్యవహారాలు అనేవి జరగడం అనేది జరుగుతుంది. వీటన్నిటిని ఒక క్రమమైన పద్ధతిలో అకౌంటింగ్ బుక్ కీపింగ్ చేసి సిస్టమేటిక్గా రికార్డ్ చేసి వాటన్నిటిని నమోదు చేయడం అనేది జరుగుతుంది. తద్వారా మనకు ఆ వ్యాపార వ్యవహారాలన్నీ కూడా మనము నమోదు చేయడము, రికార్డ్ చేయడము, నెక్స్ట్ సేవ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఎవాల్యుయేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్. Accounting provides the complete information about expenses, losses, and incomes and gains. Hence, it is easy to know the net profit or loss made by the business. Accounting records helps the organization to know what it owns, that is assets, what it owes, that is liabilities, and what it has invested, that is capital. It can know its true financial position. సో ఫ్రెండ్స్, మనకు ఎవాల్యుయేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్ అనే పాయింట్ మనం ఆలోచన చేసినట్లయితే అకౌంటింగ్ ద్వారా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది రికార్డ్ చేయడం అనేది జరుగుతుంది. తద్వారా బిజినెస్లో ఎలాంటి ఎక్స్పెన్సెస్ చేశాము, ఒకవేళ ఎలాంటి లాసెస్ అనేవి వచ్చినా లేదా ఇన్కమ్ వచ్చిందా, ఎలాంటి గెయిన్స్ మనం ఎర్న్ చేసాం, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు తెలుస్తుంది. తద్వారా మనకు ఆ ఫైనాన్షియల్ ఇయర్ నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది లేదా నెట్ లాస్ అనేది ఎంత వచ్చింది, ఒకవేళ వస్తే దానికి గల రీజన్స్ అనేవి కూడా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్, ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది, నెక్స్ట్ కంపెనీ యొక్క లిక్విడిటీ పొజిషన్ ఎలా ఉంది, అసెట్స్ ఎన్ని ఉన్నాయి, లయబిలిటీస్ ఉన్నాయి మనకు తెలిసిపోతుంది. ఈ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ ద్వారా మనకు వాట్ ఈజ్ ఓన్స్, దట్ మీన్స్ మన దగ్గర కంపెనీలో ఉన్న అసెట్స్ ఎన్ని, నెక్స్ట్ వాట్ ఇట్ ఓస్, కంపెనీ బయట వాళ్ళకు చెల్లించవలసిన అప్పులన్నీ, ఆస్తులు మరియు అప్పులు అనేది తెలుస్తున్నాయి. నెక్స్ట్, వాట్ ఇట్ హ్యాస్ ఇన్వెస్టెడ్, టోటల్ క్యాపిటల్ అంటే మన మూలధనం అనేది ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశాము, అంటే మన కంప్లీట్ పిక్చర్ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్ అనేది మనకు అకౌంటింగ్ ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్, పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్. అకౌంటింగ్ రికార్డ్స్ విల్ ఆల్సో హెల్ప్స్ ఇన్ ఆర్గనైజేషన్ టు నో ద ఎగ్జాక్ట్ రీజన్స్ దట్ లెడ్ టు ద ప్రాఫిట్ ఆర్ లాస్. When accounting records are available over a period of time, it can compare the results of its business from year to year and study the progress of business over a period of time. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూస్తున్నాము ఈ అకౌంటింగ్ ద్వారా మనకు ఏదైతే బిజినెస్ పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంది అంటే, ఒక కంప్లీట్ అకౌంటింగ్ ఇయర్, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏప్రిల్ 1 నుంచి వచ్చి నెక్స్ట్ ఇయర్ 31 మార్చ్ వరకు ఒక అకౌంటింగ్ ఇయర్ మనం అనుకున్నట్లయితే ఆ సంవత్సరంలో మనము ఎంత ప్రాఫిట్ గెయిన్ చేసాం, నెట్ ప్రాఫిట్,
గ్రాస్ ప్రాఫిట్ అనేది మనకు తెలిసిపోతుంది. ఆర్ లాసెస్ వస్తే గ్రాస్ లాస్, నెట్ లాస్ అనేది మనకు తెలిసిపోతుంది. నెక్స్ట్ అదే విధంగా ఒక సిస్టమేటిక్ గా మనము ఎవ్రీ ఇయర్ అకౌంటింగ్ పీరియడ్ వైజ్ గా మనము వాటిని రికార్డ్స్ అనేవి మనం మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఈ కంపారిజన్ స్టేట్మెంట్స్, కామన్ సైజ్ స్టేట్మెంట్స్ లాంటి స్టేట్మెంట్స్ తయారు చేసుకుని ట్రెండ్ అనాలిసిస్ చేయడానికి అవకాశం అనేది ఉంది. తద్వారా బిజినెస్ యొక్క ప్రోగ్రెస్ అనేది ఎలా ఉంది, బిజినెస్ లోపల లాభాలు ఉన్నాయా, నష్టాలు ఉన్నాయా, బిజినెస్ అభివృద్ధి చెందుతుందా లేదా మనం తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ పాయింట్, ప్రొవైడింగ్ డేటా ఫర్ డిసిషన్ మేకింగ్. అకౌంటింగ్ హెల్ప్స్ ఇన్ మేకింగ్ ఇన్ఫార్మ్డ్ decisions regarding the investments, expansion, cost cutting measures and pricing strategies. It can point towards what needs to be done by a business to achieve its objectives. Okay, so మనకు వ్యాపారంలో పుట్ట రెగ్యులర్గా బిజినెస్ డిసిషన్స్ అనేవి మేనేజ్మెంట్ వాళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ మేనేజర్స్ తీసుకునే డిసిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్లైండ్గా తీసుకోవడానికి అవకాశం అనేది లేదు. వాళ్ళు ఈ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని ఈ డిసిషన్ మేకింగ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ సంబంధించింది కావచ్చు, లేకపోతే బిజినెస్ ఎక్స్పాన్షన్ కావచ్చు, బిజినెస్ డైవర్సిఫికేషన్, బిజినెస్ గ్రోత్ గురించి కానీ, నెక్స్ట్ కాస్ట్ రిడక్షన్స్, కాస్ట్ కటింగ్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, ప్రైసింగ్ ఎలా చేయాలి అనే అనేక రకాలైన విషయాలపైన మేనేజ్మెంట్ డైలీ డిసిషన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. వీటిని తీసుకోవాలంటే మనకి అకౌంటింగ్ అనేది ఎంతగానో హెల్ప్ఫుల్గా ఉంది. కాబట్టి ఒక మేనేజర్ ఆర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎఫెక్టివ్ డిసిషన్ తీసుకొని బిజినెస్ యొక్క ఆబ్జెక్టివ్స్ అచీవ్ చేయడానికి ఈ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. నెక్స్ట్, డిటెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ అండ్ ఫ్రాడ్స్. అకౌంటింగ్ హెల్ప్స్ ఏ బిజినెస్ కన్సర్న్ టు డిటెక్ట్ ఫ్రాడ్స్ దట్ హ్యావ్ టేకెన్ ప్లేస్. రెగ్యులర్ ఆడిట్స్ అండ్ internal control mechanisms rely on effective accounting system. సో అకౌంటింగ్ అనేది మనం చేయడం వల్ల ఫైనాన్షియల్ రికార్డ్స్ అనేది మనం మెయింటైన్ చేస్తున్నాము. తద్వారా ఎవరు కూడా బిజినెస్ లో ఫ్రాడ్ అనేది చేయడానికి అవకాశం దొరకదు. రెగ్యులర్ గా మనం ఇంటర్నల్ ఆడిట్ కానీ, ఇంటర్నల్ చెక్ కానీ, రెగ్యులర్ ఆడిటింగ్ అనేది చేసినట్లయితే ఈ మెకానిజం ద్వారా ఈ అకౌంటింగ్ సిస్టమ్ ను ఉపయోగించుకొని బిజినెస్ లో జరిగే ఫ్రాడ్స్ కానీ లేకపోతే మిస్టేక్స్ ఏవైతే వాటిని అవాయిడ్ చేయడానికి, ఎలిమినేట్ చేయడానికి అవకాశం అనేది ఉంది. నెక్స్ట్, ఎఫెక్టివ్ కంట్రోల్. అకౌంటింగ్ రికార్డ్స్ ఎనేబుల్ ఏ బిజినెస్ కన్సర్న్ టు కీప్ ఎఫెక్టివ్ కంట్రోల్ ఓవర్ ఇట్స్ యాక్టివిటీస్. ఫర్ దిస్ రీజన్ అకౌంటింగ్ రికార్డ్స్ ఆర్ కాల్డ్ ద ఐస్ అండ్ ఇయర్స్ ఆఫ్ ఏ బిజినెస్. సో మనం అకౌంటింగ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వాటిని బేస్ చేసుకొని మేనేజ్మెంట్ వాళ్ళు బిజినెస్ ఎఫెక్టివ్ గా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది. ఈ కారణం చేత అకౌంటింగ్ రికార్డ్స్ మనము బిజినెస్ కు చెవులు, కళ్ళు అనే ఏవైతే అంటున్నామో ఆ విధంగా మనం భావించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, బడ్జెటింగ్ అండ్ ప్లానింగ్. అకౌంటింగ్ ప్రొవైడ్స్ డీటెయిల్స్ ఆఫ్ పాస్ట్ ఎక్స్పెన్సెస్. బై అనలైజింగ్ హిస్టారికల్ ఫైనాన్షియల్ డేటా, business can create realistic budgets and sets achievable goals. This leads to efficient resource allocation and reduces risk of overspending or financial crisis. So మనము బిజినెస్ లోపల ఎవ్రీ ఇయర్ మనం ప్లానింగ్ అండ్ బడ్జెటింగ్ అనే యాక్టివిటీస్ అనేది మేనేజ్మెంట్ వాళ్ళు చేయడం అనేది జరుగుతుంది. ఇవి ప్రాపర్ గా చేయాలి అంటే వాళ్ళకి ఫైనాన్షియల్ డేటా, హిస్టారికల్ ఫైనాన్షియల్ డేటా అనేది అవసరం ఉంటుంది. ఈ హిస్టారికల్ ఫైనాన్స్ డేటా అనేది మనకు అకౌంటింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి అకౌంటింగ్ ఇచ్చే ఈ రిపోర్ట్స్ ని బేస్ చేసుకొని ప్రాపర్ బడ్జెట్ చేసుకొని తద్వారా ఈ ప్రాఫిట్ ని ఇంక్రీజ్ చేయడము, లాసెస్ ని మినిమైజ్ చేయడము, కాస్ట్ రిడక్ట్ చేయడానికి అవసరమైన ప్లాన్స్ తయారు చేయడం అనేది జరుగుతుంది. ఇలా మనకున్న రిసోర్సెస్ ఏవైతే బిజినెస్ లో ఉన్న రిసోర్సెస్ ను ఎఫెక్టివ్ గా, ఎఫిషియెంట్ గా అలొకేట్ చేసుకొని మనకు ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ అండ్ ఆప్టిమమ్ ప్రాఫిట్స్ మనకు వచ్చే విధంగా ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్న వాటిని ఎఫెక్టివ్ గా ఎదుర్కొనే విధంగా మనకు బడ్జెట్స్ అండ్ ప్లానింగ్ చేయడానికి అవకాశం అనేది ఉంది. నెక్స్ట్, క్లెయిమ్స్ అగైన్స్ట్ ఏ బిజినెస్ by its creditors and claims by the business against its debtors can be established and proved it in court of law by providing accounting records as evidence.
సో కొన్ని సందర్భంలో ఉంటే మనం రుణదాతలకు చెల్లించాల్సిన కొంత మొత్తం ఉంటుంది. అదేవిధంగా మనకు రావాల్సిన రుణగ్రస్తుల నుంచి రావాల్సిన మొత్తాలను రాబట్టుకోవడానికి కొన్ని సందర్భంలో ఒకవేళ మొండి బకాయిలు లాంటివి ఏమైనా ఉన్నట్లయితే వాటిని సెటిల్ చేసుకోవడానికి ఈ అకౌంటింగ్ రికార్డ్స్ అనేటివి ఒక ఎవిడెన్స్‌గా మనము కోర్ట్‌లో ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం. సో ఫ్రెండ్స్, మనం ఈ విధంగా చూసుకున్నట్లయితే అకౌంటింగ్ వల్ల మనకు అనేక రకాలైన లాభాలు అనేటివి ఉన్నాయి. ఓకే. విత్ దిస్ ఐ యామ్ కంక్లూడింగ్ మై టాపిక్. ఓకే ఫ్రెండ్స్, థాంక్ యూ.